For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మన ముందున్నారు ఫిడికస్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. సో ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మీకు మీ కుటుంబ సభ్యులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. సార్, అసలు స్టెరాయిడ్స్ అంటే ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అండి. స్టెరాయిడ్స్తో చాలా మంది అడిక్ట్ అవుతుంటారు. బేసిక్గా స్టెరాయిడ్స్ అనేవి న్యాచురల్ కెమికల్స్ అనమాట. సో మన బాడీలో మనకు టెస్టోస్టిరాన్ ఉంది, సో ఈస్ట్రోజన్ ఉంది, ప్రొజెస్ట్రాన్ ఉంది, ఇవన్నీ స్టెరాయిడ్స్ అనమాట. సో ఈ స్టెరాయిడ్స్ అనేవి మన వాడుక భాషలో ఎలా వాడతారంటే ఎక్స్టర్నల్గా తీసుకునే మెడిసిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి. సో ఒక మెడికల్ స్టోర్కి వెళ్ళి తీసుకునే మెడిసిన్స్ మామూలుగా ఆ పర్స్పెక్టివ్లో స్టెరాయిడ్స్ అంటే ఏంటి అంటారు అనమాట. స్టెరాయిడ్స్ అనేవి అదొక కెమికల్ అనమాట. బాడీలో న్యాచురల్గా రిలీజ్ అవుతుంది, బయట నుంచి కూడా తీసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పడిపోతుంది. సో మన బాడీ ఏంటంటే మన డిఫెన్స్ మెకానిజం అనమాట. సో మన బాడీలోకి ఏదన్నా ఒక ఫారిన్ మైక్రో ఆర్గానిజం వచ్చిందనుకోండి, ఏదన్నా ఫారిన్ బాడీ వచ్చిందనుకోండి, మనకు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయన్నమాట. సో మనం గోల్కొండకి వెళ్ళి పైన నిలబడి చూస్తే ఏమవుతుందంటే కోట చుట్టూ లేయర్స్ ఉంటాయన్నమాట. మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం. ఒక లేయర్లో పెద్ద వాల్ ఉంటుంది, తర్వాత నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళల్లో క్రోకడైల్స్ ఉంటాయి, తర్వాత అగ్గి పెట్టడానికి ఉంటుంది, డిఫరెంట్ లేయర్స్ ఉంటాయన్నమాట. అట్లా మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని ఒక మైక్రో ఆర్గానిజం దాటుకొని మనల్ని అటాక్ చేయాలంటే అన్ని లేయర్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని ఏమంటామంటే ప్రైమరీ ఇమ్యూనిటీ అంటాం, లేకపోతే సెకండరీ ఇమ్యూనిటీ అంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయన్నమాట. హ్యూమరల్ ఇమ్యూనిటీ అని, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది అనమాట. సో ఈ స్టెరాయిడ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఈ ఇమ్యూనిటీని తగ్గించేస్తాయి, అంటే తగ్గించేస్తాయి, ఇమ్యూనిటీ పవర్ని తగ్గించేస్తాయి. కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఏదన్నా ఫారిన్ మైక్రో ఆర్గానిజం వచ్చినప్పుడు మన బాడీ దాన్ని అటాక్ చేయాలి, రైట్? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన బాడీ ఆర్గానిజమ్స్ని ఒక ఫారిన్ బాడీ లాగా కన్సిడర్ చేసి దాన్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. హైపర్ ఇమ్యూనిటీ అంటాం. సో ఆ ఇమ్యూనిటీని తగ్గించడానికి స్టెరాయిడ్స్ వాడతారు. అదేవిధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే సో సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో ఏమవుతుందంటే కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్షన్ వస్తుంది అనమాట. కొన్ని ఫీవర్స్లో ఏమవుతుందంటే మైక్రో ఆర్గానిజం వచ్చింది, ఆ మైక్రో ఆర్గానిజంని చంపే దీంట్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ మన బాడీకి హార్మ్ఫుల్ అనమాట. ఆ కెమికల్స్ని తగ్గించడానికి అక్యూట్గా ఈ అలోపతి డాక్టర్స్ ఏం చేస్తారంటే స్టెరాయిడ్స్ వాడతారు. కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, థైరాయిడ్ కానీ, వీళ్ళల్లో ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సో దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్టెరాయిడ్స్ వాడతారనమాట. సో స్టెరాయిడ్స్ అనేది డబల్ ఎడ్జ్డ్ నైఫ్. ఒక్కొక్కసారి పని చేస్తే మంచిగా యూజ్ చేయాలి, లాంగ్ టర్మ్లో యూజ్ చేయడం అనేది మంచిది కాదు. ఒక్కొక్కసారి ఈ స్టెరాయిడ్స్ వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా దానిపైన అడిక్ట్ అయిపోతారు. సో సరే సార్, మరి ఇప్పుడు స్టెరాయిడ్స్ కి చాలా మంది అడిక్ట్ అయిపోతారు కదా, సో దాని మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటుందా సార్? హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. సో ఏ ప్రాబ్లం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో స్టెరాయిడ్స్ వాడతారు, థైరాయిడ్లో స్టెరాయిడ్స్ వాడతారు. సో ఇంకా చాలా మెడికల్ కండిషన్స్లో స్టెరాయిడ్స్ వాడతారనమాట. సో మనకు విటిలిగోలో వాడతారు, అదేవిధంగా సోరియాసిస్లో వాడతారు. ఇవన్నీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్. ఈ కండిషన్స్లో ఏమవుతుందంటే మనం స్టెరాయిడ్స్ యూజ్ చేయకుండా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. సో స్టెరాయిడ్ అంటే ఏంటి? బయట నుంచి వచ్చి మీ ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. సో కాకపోతే మీ ఇమ్యూనిటీని కరెక్ట్ చేయదు అది. హోమియోపతిలో ఎప్పుడైతే మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తామో, సో ఏదైతే రాంగ్ ఇమ్యూనిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలోనే ఎందుకు మీ బాడీ పార్ట్నే ఫారిన్ ఆర్గానిజం లాగా ఐడెంటిఫై చేసిందంటే దెర్ ఈస్ సమ్ డిఫెక్ట్ ఇన్ యువర్ బాడీ, జెనెటిక్ డిఫెక్ట్ ఉంది. సో ఆ డిఫెక్ట్ని హోమియోపతి మెడిసిన్స్ కరెక్ట్ చేసి స్టెరాయిడ్స్ యూజ్ చేసే అవసరం లేకుండా చేస్తాయి అనమాట. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు. సోరియాసిస్ కానీ, లేకపోతే విటిలిగో కానీ, మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ చూస్తుంటాం అనమాట. వీళ్ళకి ఏం చెప్తామంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హోమియోపతి రెగ్యులర్గా వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ స్టెరాయిడ్స్ని తగ్గించుకుంటూ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 mg తీసుకుంటున్నారు అనుకోండి, 1 or 2 months హోమియోపతి మెడిసిన్ వాడారు, దాన్ని 80 mgకి తీసుకొని రావచ్చు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అడిక్ట్ అయిన వాళ్ళు, చాలా రోజుల నుంచి స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు స్లోగా స్టెరాయిడ్స్ విత్డ్రా చేయాలి హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటూ. రీసెంట్గా స్టార్ట్ చేశాను వాళ్ళైతే సడన్గా అవి స్టాప్ చేసేసి హోమియోపతి తీసుకోవచ్చు. సో ఎవరన్నా మీకు డాక్టర్ మీరు ఈ కండిషన్లో స్టెరాయిడ్స్ వాడాలి అంటే ఖచ్చితంగా మా దగ్గరికి రండి.
మేము స్టెరాయిడ్స్ లేకుండా ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదు తప్పదంటే ఒక్కొక్కసారి స్టెరాయిడ్స్ వాడాల్సి వస్తుంది. అది చాలా రేర్ కేసెస్లో. అవును. ప్రతి ఒక్కరూ స్టెరాయిడ్స్ పైన డిపెండ్ అయ్యి స్టెరాయిడ్స్ చాలా నష్టాలు ఉన్నాయి. అవును. స్టెరాయిడ్స్ వల్ల ఫస్ట్ నష్టం ఏంటి? ఇమ్యూనిటీ పడిపోతుంది. అవును. ఇమ్యూనిటీ పడిపోవడం వల్ల అదే కాకుండా మీ బాడీలో గ్లూకోజ్ పెంచుతుంది. మీ కాల్షియం మొత్తం తీసి బాడీలో పెడుతుంది. అంటే మీ బోన్స్లో ఉన్న కాల్షియం తెచ్చి మీ బాడీలో పెడుతుంది, బ్లడ్లో పెడుతుంది. బోన్స్ వీక్ అయిపోతాయి, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనము ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఆల్రెడీ అడిక్ట్ అయిపోయిన వాళ్ళు రివర్స్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఉన్న వాళ్ళు వెంటనే స్టాప్ చేసి హోమియోపతి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు వితౌట్ సైడ్ ఎఫెక్ట్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ Okay. కూడా లేకుండా మనము Steroids స్టెరాయిడ్స్ని విత్డ్రా చేయొచ్చు హోమియోపతిలో. Okay. ఏ డిసీజ్ అనేది ఇర్రిలవెంట్, ఏ డిసీజ్ అయినా కానీ. సో Okay. మనకు సమంత గారికి వచ్చింది మయోసైటిస్ అని, దాంట్లో కూడా స్టెరాయిడ్స్ వాడతారు. హోమియోపతి ట్రీట్మెంట్ ఈస్ ద బెస్ట్ ఇన్ సచ్ కేసెస్. సార్ ఇప్పుడు నార్మల్గా ఏ ఏజ్ వారైనా స్టెరాయిడ్స్ వాడచ్చా అలా? స్టెరాయిడ్స్ అనేది ఏజ్కి సంబంధం లేదండి. ఏం లేదు. స్టెరాయిడ్స్ ఏ ఏజ్ వాళ్ళైనా ఎంత తక్కువ వాడితే అంత మంచిది. అవసరమైనప్పుడు ఎప్పుడైనా ఎమర్జెన్సీస్, అక్యూట్ ఎమర్జెన్సీస్లో వాడుకోవచ్చు. స్టెరాయిడ్స్ అనేది చెడ్డది కాదు, కానీ ఎక్కువ వాడడము, లాంగ్ టర్మ్లో వాడడము, కంటిన్యూస్గా వాడడము, అనవసరంగా వాడడము, ప్రతి ఒక్క చిన్నదానికి స్టెరాయిడ్స్ వాడడం అనేది తప్పు. సో కొన్ని ఎమర్జెన్సీస్లో ప్రాణం పైకి వచ్చింది అనుకోండి, కోవిడ్లో స్టెరాయిడ్స్ ఇస్తున్నారు, ప్రాణం పైకి వచ్చింది అనుకోండి, అటువంటి టైంలో స్టెరాయిడ్స్ యూజ్ చేయడం తప్పు కాదు. కానీ కంటిన్యూస్గా అదే పనిగా అనవసరంగా ఎస్పెషలీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు సంవత్సరాల తరబడి స్టెరాయిడ్స్ వాడతారు, అవసరం లేదు. హోమియోపతి క్యాన్ హెల్ప్. సోరియాసిస్ వాళ్ళు వాడుతున్నారు, ఎందుకు? అవసరం లేదు. హోమియోపతి క్యాన్ హెల్ప్. విటిలిగో వాళ్ళు వాడుతున్నారు, ఎందుకు? హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, యూజ్ చేయాల్సిన అవసరం లేదు. హైపోథైరాయిడ్ ఎందుకు వాడతారు? హషిమోటోస్ హైపోథైరాయిడ్, అవసరం లేదు. హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. సో అటువంటి కండిషన్స్లో మీరు స్టెరాయిడ్స్ వరకు పోకుండా, ఒకవేళ పోయినా కూడా కంప్లీట్గా విత్డ్రా చేసుకోవచ్చు విత్ హోమియోపతి మెడిసిన్. ఓకే, థ్యాంక్ యూ సార్. స్టెరాయిడ్స్ గురించి ఇంత మంచిగా అసలు హోమియోపతిలో వితౌట్ సైడ్ ఎఫెక్ట్ గురించి చెప్పారు సార్, స్టెరాయిడ్ గురించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.